హాయ్ గాయ్స్, ఈ రోజు నుంచి ట్రేడింగ్ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్ టు అడ్వాన్స్ ట్రేడింగ్ సిరీస్ లో ఫస్ట్ టాపిక్ ట్రెండ్స్ ఆఫ్ మార్కెట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అండ్ డౌన్ థియరీ. ట్రెండ్స్ ఆఫ్ మార్కెట్: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ట్రెండ్. ట్రేడింగ్ అనేది అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ లో చేస్తే మంచి సక్సెస్ రేట్ ఉంటది. సైడ్ వేస్ లో ట్రేడ్ చేస్తే స్టాప్ లాస్ ఎక్కువ హిట్ అవుతుంది. ట్రెండ్స్ తెలుసుకోవడానికి మూవింగ్ యావరేజెస్ అండ్ ట్రెండ్ లైన్స్ యూస్ చేస్తారు. అప్ ట్రెండ్ అంటే ఇట్స్ మూవ్స్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ మూవ్ అవుతుంది. అప్ ట్రెండ్ లో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలంటే స్వింగ్ లోస్ ని కనెక్ట్ చేస్తూ డ్రా చేయాలి. ట్రెండ్ లైన్ టాపిక్ తర్వాత ఒక వీడియో చేస్తా. డౌన్ ట్రెండ్ అంటే ఇట్స్ మూవ్స్ లోవర్ హై అండ్ లోవర్ లో స్వింగ్ ఫామ్ చేస్తూ మూవ్ అవుతుంది. సైడ్ వేస్ ట్రెండ్ లో స్టాక్ అనేది మూవ్ కాదు, ఒక జోన్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ అనేది రెసిస్టెన్స్ ని టచ్ అయి రివర్స్ అవుతుంది అండ్ సపోర్ట్ ని టచ్ అయి బౌన్స్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ డౌ థియరీ ప్రకారం అప్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ హయ్యర్ హై అండ్ హయ్యర్ లో ఫార్మేషన్ లో స్టాక్ మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ డౌ థియరీ ప్రకారం అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ హయ్యర్ హై అండ్ హయ్యర్ లో ఫార్మేషన్ తో మూవ్ అవుతుంది. ట్రెండ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ లో అనే ఫార్మేషన్ తో వెళ్తుంది. ట్రెండ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఎప్పుడైతే హయ్యర్ లో బ్రేక్ చేస్తుందో అప్పుడు ట్రెండ్ అనేది వీక్ అయినట్టు. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో అప్పుడు ఈ ట్రెండ్ అనేది వీక్ అయినట్టు. ఇది మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది ఇట్లా. అంటే ఈ డౌ థియరీ ఎప్పటి వరకు వీక్ అవుతుంది అంటే ప్రీవియస్ లో బ్రేక్ ఎప్పుడు అవుతుందో అప్పుడు వీక్ అవుతుంది అప్ ట్రెండ్ ది. అండ్ డౌన్ ట్రెండ్ లో లోవర్ హై అండ్ లోవర్ లో ఫార్మేషన్ లో స్టాక్ మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇది డౌన్ ట్రెండ్ అనుకో, ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, లోవర్ హైస్ ని కనెక్ట్ చేసుకుంటూ ట్రెండ్ లైన్ ని డ్రా చేయాలి. ప్రైస్ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందంటే లోవర్ లో వేయకుండా లోవర్ హయ్యర్ లో చేస్తుంది, అప్పుడు స్ట్రాంగ్ అయినట్టు. హయ్యర్ లో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో ఈ ప్లేస్ లో ఎంట్రీ తీసుకొని ఈ ప్లేస్ లో స్టాప్ లాస్ పెట్టాలి. టార్గెట్ ప్రీవియస్ స్వింగ్స్ హై ఇవి. హియర్ ఆల్సో హ్యావ్ ఎగ్జాంపుల్, లోవర్ హై అండ్ లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. ఎప్పుడైతే ప్రైస్ అనేది లోవర్ లో చేయకుండా హయ్యర్ లో వేసిందో అప్పుడు స్ట్రాంగ్ అయినట్టు. ఈ ప్లేస్ లో ఎంట్రీ, బేర్ ట్రెండ్ అయిపోయినట్టు. ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలంటే ఈ లోవర్ హైస్ ని కనెక్ట్ చేసుకుంటూ ట్రెండ్ లైన్ ని డ్రా చేయాలి. ఎంట్రీ పాయింట్ ఇక్కడ అవుతుంది. ఈ ఏరియాలో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఈ ఏరియాలో ఎంట్రీ, ఈ ఏరియాలో స్టాప్ లాస్. స్వింగ్ ట్రేడ్ అయినా ఇంట్రాడే అయినా. ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రెండ్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది, ఈ ఏరియాలో బ్రేక్ అయింది. ఇది హై, తర్వాత లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. అప్ ట్రెండ్ ఫార్మేషన్ డౌ థియరీ ఫార్ములేషన్ లో వెళ్తుంది. ఎగ్జాంపుల్ ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ వీడియోస్
క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేసిక్స్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ టైప్స్, చార్ట్ ప్యాటర్న్స్, టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్. ఈ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.